వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ స్థల పరిశీలన, పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ ఆందిరెడ్డి రాజారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి యథాతథం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులకు నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ. ఆలూరు మండలంలోని కల్లెడి గ్రామంలో కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ. హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, మండవ, విఠలరావు న్యాయవాదులు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని 250 మంటపాలకు పట్టుచీరలు పంపిణీ చేశాం. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీలో గల డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత్ వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్ష సూచన. కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టులోకి 176,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉండడంతో 51,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐల బదిలీ. పలు పోలీస్ స్టేషన్లకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. భీమ్గల్ నింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పూజలు చేసిన సిపి సాయి చైతన్య. రానున్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ సంపత్, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణల నడుమ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుండి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజనరసింహ వాళ్లతో ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాదు హాస్పిటళ్లు కోరుతున్న ఇతర అంశాలపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లను మంత్రి అభినందించారు. రాజనరసింహ చొరవతో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుండి పునః ప్రారంభం కానున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడర్ కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ మరణం బాధాకరమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ ప్లీడర్ పి కిరణ్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు, నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, అజార్ కిషన్ రావు, ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ మంచితనానికి నిదర్శనమన్నారు. ఆయన లేని లోటు నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ గౌడ్ సేవలను కొనియాడారు. కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ మరణం తీరని లోటని K6 GTPL యాజమాన్యం, ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. అంత ఆరోగ్యంగా కనబడేటువంటి కిరణ్ ఇలా
కిరణ్ కుటుంబాలకు కిరణ్ యువకుడుగా చాలా గ్యాప్లో ముందుకు వచ్చి బాగా యాక్టివ్ ఉండి చాలా చురుగ్గా మాకు కూడా పోటీగా కూడా తెలియని సందర్భాన్ని కూడా నేను మర్చిపోలేదు. అయినా వ్యక్తిగతంగా కానీ తను ప్రత్యేకంగా మేమంటే ఉన్నటువంటి అభిమానం, తన మీద మాకు అభిమానం ఏర్పడడానికి అదొక కారణమైంది. తర్వాత లాయర్గా సదానంద రెడ్డి గారి నారాయణ రెడ్డి గారి లాయర్స్ దాంట్లో ఉంటూ లా చేసుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కిరణ్ని ఈ రోజున కోల్పోవడం అనేది కుటుంబ సభ్యులు తీరని. ప్రతి ఏడులాగే ఈ ఏడు నగరంలో దేవీమాత మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పట్టుచీరల పంపిణీ చేసి సేవను చాటారు. నిజామాబాద్ నగరంలోని ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా ఇందూర్ నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలతో పాటు హిందూ పండుగలకు తమ వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటారన్నారు. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించిన సందర్భంగా ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేయబడిందన్నారు. హిందూ బంధువులు ఆడపడుచులు అంతా ఐక్యతతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ ధర్మరక్షణకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి ముందుంటామన్నారు. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్లే అని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రైతన్నలు సకాలంలో వర్షాలు కురిసి అధిక పంటలు పండించి సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాలంలో అనేక సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. 26 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చిన ఎవరిని ఖాళీ చేయకుండా పంపుతున్నా అంటే అది కేవలం అమ్మవారి ఆశీర్వాదం మాత్రమే. గత 6 సంవత్సరాల క్రితము దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రతి మండపానికి ఒక చీర ఇవ్వాలని ఒక సంకల్పంతో మొట్టమొదటి సంవత్సరం 50 మండపాలు ఉండే. అప్పుడు ఈరోజు 200 పై చిలుకు మండపాలు. గత సంవత్సరం 200, ఈ ప్రతి సంవత్సరం కూడా మండపాల సంఖ్య కానీ గణపతి నవరాత్రుల్లో గణపతి మండపాలు కానీ పెరుగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో కానీ గణపతి విగ్రహాల పంపిణీ కానీ ఈ దసరా నవరాత్రుల్లో పట్టు చీరల పంపిణీ కానీ మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామంటే మొట్టమొదటగా మా అమ్మ నాన్నల ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదం మా పైన ఉన్నందుకు మేము సదా భగవంతునికి రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. రాష్ట్రంలోని జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో రాగల 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ అయిన జిల్లా యంత్రాంగం, అధికారులు సిద్ధంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను మేఘాలు కప్పివేయగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు. కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. సీఎం ఎందుకలా అంటున్నారో నాకు తెలియదు. భయపడుతున్నారేమో. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై నాకు వేరే కోపం లేదు. ఇరిగేషన్ 2016లోనే కేటీఆర్కు సూచించారు.
నేరుగా సీఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కేటీఆర్కు చెప్పా. కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున మేము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు. 10 ఏళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలి. భారత రాష్ట్ర సమితి, హరీష్ రావు, సంతోష్ సోషల్ మీడియాలు నాపైనే దాడి చేస్తున్నాయి. నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరా. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటా అని కవిత తెలిపారు. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది. అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది. గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం. ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే. బీసీలేమన్నా కానీ, నిరుద్యోగులేమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి శనివారం 1,76,000 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,090 అడుగులు 76.684 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 51,560 క్యూసెక్కులు అవుట్ఫ్లో కొనసాగుతుంది. 12 వరద గేట్ల ద్వారా 35,293, వరద కాలువలకు 6,735, కాకతీయ కాలువకు 4,000, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 4,000, సరస్వతి కాలువకు 400, లక్ష్మీ కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉండగా 701 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓలుగా విధులు నిర్వర్తించిన ఎస్ఐలను వివిధ కారణాల వల్ల వీఆర్కు బదిలీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న 9 మంది ఎస్ఐలకు కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కల్పిస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో ఉండి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అటాచ్డ్గా పనిచేస్తున్న ఎస్ఐ గోవింద్ను నిజామాబాద్ సిఈసిఎస్కు బదిలీ చేశారు. ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో అటాచ్డ్గా ఉన్న సిలివేరి మహేష్, వీఆర్లో ఉన్న గంగుల మహేష్ను నిజామాబాద్ సిసిఎస్లో పోస్టింగ్ కల్పించారు. గరుక మహేష్ నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు, సామ శ్రీనివాస్ సౌత్ రూరల్ సిఏ ఆఫీస్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ SI2గా బదిలీ చేశారు. మొగలయ్య 1 టౌన్ అటాచ్డ్ నుండి మాక్లూర్ SI2గా బదిలీ చేశారు. వినయ్ కుమార్ వీఆర్ నుండి ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు, సైనారావు వీఆర్ నుండి స్పెషల్ బ్రాంచ్ విభాగానికి, బీబీఎస్ రాజును వీఆర్ నుండి కలెక్టరేట్ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్లు ఇచ్చిన సిబ్బంది వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని సిపి సాయి చైతన్య దర్శించుకున్నారు. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనం అనంతరం లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భీమ్గల్లోని లింబాద్రిగుట్టను దర్శించుకున్నారు. అనంతరం రాబోయే లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధానంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలి. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలి. భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ జాతర విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సిఐ సత్యనారాయణ, భీమ్గల్ ఎస్ఐ సందీప్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వసంత్ నగర్ కాలనీలో గల వివేకానంద హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని వివేకానంద హైస్కూల్ వసంత్ నగర్ కాలనీలో పూలతో పేర్చి బతుకమ్మ చేసే విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తెలంగాణ సాంప్రదాయంతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ వేసుకున్నారు. దీన్ని పురస్కరించుకుని వివేకానంద హైస్కూల్ ఉపాధ్యాయుని బృందం ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ ఘనంగా చేసుకున్నారు. ఈ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుని బృందమే ఉండడం ఒక ప్రత్యేకత. బతుకమ్మ మరియు ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ లతా నారాగౌడ్, వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. లతా నారాగౌడ్, వివేకానంద హైస్కూల్, Vasant Nagar, Kanteshwar, Bypass Road. Today we celebrated Batkama festival in our school campus, and this festival we are celebrating from 15 years, and we feel very happy to celebrate the traditional festival of our Telangana, and we collect all the different flowers and we get together, and our motto is to educate children about the flowers and Batkama festival in the schools. So today we are all staff, we are very happy to celebrate this. నిజామాబాద్ నూతన గ్రంథాలయ భవన నిర్మాణ స్థలాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి కోరిన మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్ 20 ఉదయం జిల్లా కేంద్ర గ్రంథాలయంకి సమీపంగా ఉన్న పాత డిఈఓ కార్యాలయం ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ అధునాతనంగా భవన నిర్మాణం చేసినట్లయితే పాఠకులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఖాళీ స్థలంలో 40% జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మాణానికి, 60% జిల్లా కోర్టు వారు ఉపయోగించుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్డీఓకి సూచించారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయం సందర్శించి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న పలు విభాగాలను పరిశీలించి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకుల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్ పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మొదటి ఏషియన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్ టైమ్స్ స్కూల్ విద్యార్థులు నిహాల్ విరాట్ పివి వెమిట్ విభాగంలో పూంసే మరియు క్యూరగి విభాగం సబ్ జూనియర్ గెలుపొందాడు. వై ప్రణవ్ గౌడ్ 10 సంవత్సరాల వయసు సబ్ జూనియర్ విభాగంలో పూంసే మరియు క్యూరగిలో 2 స్వర్ణ పతకాలు గెలుపొందాడు. పంకజ పాటిల్ సబ్ జూనియర్ బాలికల విభాగంలో పూంసే మరియు క్యూరగితో 2 స్వర్ణ పతకాలు గెలుపొందారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు టైమ్స్ స్కూల్, వినాయక్ నగర్, నిజామాబాద్ వాసులు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఛాంపియన్షిప్లో గెలుపొందిన క్రీడాకారులకు, వారి తల్లిదండ్రులకు, మాస్టర్ బి హీరాలాల్ మరియు సాకేత్ మాస్టర్లకు అభినందించారు. టైమ్స్ స్కూల్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ వినోద్ గౌడ్, యామిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్ మండల స్థాయి క్రీడా పోటీల్లో అత్యధికంగా మెమోంటోలు గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు వేల్పూర్ మండల కేంద్రంలో జరిగిన అంతర్ మండల స్థాయి క్రీడా పోటీల్లో అత్యధికంగా మెమోంటోలు గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం గెలుపొందిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఆడిన విద్యార్థులు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం 8 ఈవెంట్లలో గెలుపొంది మండలంలో 2వ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని, వచ్చే సంవత్సరం పడగల్లో జరిగే క్రీడల్లో మొదటి స్థానాన్ని సాధించాలన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ తరపున పాఠశాలకు ఎటువంటి అవసరం ఉన్నా ముందుంటామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పచ్చాల నడుకుడ పిల్లలు మండల స్థాయి గేమ్స్లో అందరు పార్టిసిపేట్ చేసి మంచి ఆటలు ఆడి ఎన్ని సీట్లు గెలుచుకురావడం జరిగింది. అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా పిల్లలు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అలాగే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా బీడీసీ తరఫున, అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహించామని రవి పబ్లిక్ స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ సరళారెడ్డి అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల విద్యార్థినులు, టీచర్లు నృత్యాలతో ఆడి పాడి సందడి చేశారు. పోయిరా బతుకమ్మ, మళ్ళీ రామ్మ అంటూ బతుకమ్మను నిమజ్జనం చేశారు. రవి పబ్లిక్ పాఠశాల కరెస్పాండెంట్ సరళారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో దసరా పండుగ కంటే ముందు బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతీకగా బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పండగలకి అనే విధంగా తెలియడానికి చదువుతో పాటు అన్నీ తెలవాలి అన్న ఉద్దేశంగా మేము ఈరోజు బతుకమ్మ పండుగని ఈరోజు వైభవంగా జరిపించాము. దీంట్లో పిల్లలు, టీచర్స్ అందరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని పవిత్రమైన దేవాలయం అడల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర సందర్భంగా నిర్మల్ సిఐ ఎం కృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని పవిత్రమైన దేవాలయం అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతరను పురస్కరించుకొని ఈ రోజు నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణ అడెల్లి పోచమ్మ ఆలయంలో దేవాలయ కమిటీ మరియు ఇతర శాఖల అధికారులతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలని సూచించారు. పోలీసు శాఖ తరపున నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ సూచనలతో ఏఎస్పీ నిర్మల్ రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 27-28 తేదీల్లో అమ్మవారి ఆభరణాల ఊరేగింపు వెల్లు మార్గంలో అడలి నుండి ఎస్ఐ దిలావర్పూర్లకు తగు సూచనలు ఇచ్చేశారు. ఈ సమావేశంలో సారంగపూర్ ఎంపీడీఓ ఎంపీఓ ఇతర మండల స్థాయి అధికారులు మరియు దేవాలయ ఈవో అడలి దేవాలయ చైర్మన్ పాలకవర్గం మండలం నుండి వచ్చిన గ్రామస్తులందరూ పాల్గొన్నారు. శ్రీ విద్యాసాయి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. కమర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి పాఠశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాలలో పూలతో బతుకమ్మను పేర్చి నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి వివరించారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, డైరెక్టర్ ప్రమీల, హెడ్ మాస్టర్ ఎం శ్రీనివాస్, కోఆర్డినేటర్ జాన్ సుందర్, ఉపాధ్యాయులు పవన్, సురేష్, ఆత్రేయ, శాలిని, హారిక, మానస మిగతా సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రేణుక ఖాతాదారులకు అవగాహన కల్పించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో నూతనంగా వచ్చిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎం రేణుక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను ఖాతాదారులను కలిసి ఈ కేవైసీ సబ్సిడీపై ఇచ్చే పీఎం సూర్యాగర్ సోలార్ ప్లాంట్ సబ్సిడీ రుణాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రేణుక మాట్లాడుతూ బ్యాంకు పరిధిలోని ఖాతాదారులు కేవైసీ చేసుకోలేదని వారు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేసుకోవాలని తెలిపారు. దీని కొరకు తమ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్లతో బ్యాంకుకు వచ్చి ఈ కేవైసీ చేసుకోవాలని, ఖాతాదారులకు వచ్చే లావాదేవీలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వ్యవసాయ ఇతర రుణాలకు సబ్సిడీలకు సంబంధించిన వివరాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. లేదంటే అకౌంట్ హోల్డ్లో పెట్టబడుతుందని సూచించారు. మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నందు గవర్నమెంట్ సబ్సిడీ కింద PMEGP, PMFME, AIF హార్వెస్ట్లకు సబ్సిడీల కింద లోన్లు ఇవ్వబడతాయని తెలిపారు. అదేవిధంగా కమర్షియల్ లోన్ల కింద కార్లు మరియు బైక్లకు హౌస్ లోన్లు మిగతా బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వబడతాయని సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన బీమా కింద సంవత్సరానికి ₹436, ప్రమాద బీమా కింద ₹20 చెల్లించినట్లయితే 5 లక్షల వరకు బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. ఏవైనా లోన్ల విషయమై సందేహాలు ఉన్నట్లయితే బ్యాంకును సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రేణుక, ఫీల్డ్ ఆఫీసర్, క్యాషియర్, ఖాతాదారులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా సదుపాయం కలదు. ఈ సదుపాయాల వలన ప్రతి ఒక్క ఖాతాదారుడికి 2 లక్షల బీమా సదుపాయం ఉంటుంది. ఈ బీమా సదుపాయం కోసం ₹436 సంవత్సరానికి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. సబ్సిడీ లోన్ ప్రస్తుతం మన బ్యాంకులో డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంకుగా గ్రామీణ బ్యాంకు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిన్న జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా ఇండ్లలోకి వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మహిళలను కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తూ బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఆలోచించాలని, అర్ధరాత్రి నుండి మహిళలు అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి మండలాల్లో పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారని, కానీ ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు కొద్ది రోజులుగా ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడీలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. మహిళా ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నా పెడచవిన పెడుతుందన్నారు. గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పట్టకుండా చూడాలని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేని ఏడలా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, జంగం గంగాధర్, నన్నేసాబ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా కార్మికులు ధర్నాలు చేస్తూ ఉంటే, కనీసం సమస్యలను పరిష్కారం చెయ్యమంటే ఎక్కడికక్కడనే అరెస్టులు చేసి బెదిరిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన అంటే ఇదేనా అనేది మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి, ఏదైతే ఫోటో క్యాప్చర్ని రద్దు చేయాలి అనేది, ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్లకే ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మొన్న ఏదైతే అంగన్వాడీ ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఆదివారం చోటు చేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10:59 ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 ఆగస్టు 2 వరకు వేచి చూడాల్సిందే. దివ్యాంగులకు ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఉపకరణాలను పంపిణీ చేశారు. బైన్సా పట్టణంలోని బృందావన్ గార్డెన్ నందు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సిపి చైర్లు, వీల్ చైర్లు, వెనికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్లు, టీఎల్ఎం కిట్లు అందజేసిందన్నారు. 47 లక్షల రూపాయలకు ఖరీదు చేసే ఉపకరణాలను అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదు, ఇది సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగు అన్నారు. ఈ పరికరాలు చైతన్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని, గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈరోజు లబ్ధిదారుల ముఖాలపై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందని ఎమ్మెల్యే అన్నారు. శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు 11 రకాల బతుకమ్మలను తయారు చేసి పాఠశాల ఆవరణలో విద్యార్థుల యొక్క మాతృమూర్తులు మరియు విద్యార్థులతో కలిసి బతుకమ్మ అంటూ పాటలను పాడుతూ కోలలు వేస్తూ సంబరాలను నిర్వహించారు. ఆ తర్వాత మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మలను ఎత్తుకొని పాఠశాల నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సమీపంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మరొకసారి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి నంది టెంపుల్కి చేరుకొని చివరగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. చివరి రోజున సద్దుల బతుకమ్మగా సద్దులతో సాగనంపుతారు. ఎలాగైతే ఆడపడుచును అన్ని చీరే సారే వాయనాలతో సాగనంపుతారో అలాగే బతుకమ్మను కూడా అన్ని రకాల ప్రసాదాలతో చివరి రోజు సద్దుల బతుకమ్మగా సాగనంపుతారు. ఈ పండుగ చేయడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అలాగే ఇది పూల పండుగ. రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆ విషయంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి యూరియా అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయి తప్ప వారికి యూరియాను అందించడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువగా రాష్ట్రానికి అందించడంతో పాటుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడ్డదని, రైతాంగం సొసైటీల వద్ద బారులు తీరి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారని, సరిపడా యూరియా రాకపోవడంతో చేతికొచ్చిన పంట దెబ్బతింటుందని, మనోవేదనతో రైతాంగం మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదనే మాటలు తప్ప రైతులకు సరిపడా యూరియాను అందించడంలో కేంద్రం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల యూరియాను అందించకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అనే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకోవడం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన సరైన పద్ధతుల్లో ఒత్తిడి లేకుండా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి అందించాల్సిన బాధ్యత కేవలం కేంద్రాన్ని అన్నట్టుగా తనకేమీ బాధ్యత లేనట్టుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాటలు మానుకొని రైతులకు సరిపడా యూరియాను అందించాలని, లేని ఎడల ఈ ప్రభుత్వాలకు రైతాంగం సరైన పద్ధతిలో గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో రైతాంగం యూరియా కోసం తీవ్రమైనటువంటి అవస్థల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరఫరా చేయాల్సినటువంటి యూరియాలో 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఈరోజు కోతలు పెట్టడంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కేంద్రం ఈ రకంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. సోమవారం నుండి తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాతృమూర్తులు మరియు విద్యార్థులచే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఎంతో ఉత్సాహంగా కనువిందు చేసే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగిందని జేమ్స్ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు నరసింహారావు పాకాల తెలియజేస్తూ ఈ బతుకమ్మ సంబరాలను ప్రతి ఏటా క్లబ్ తరపున ఘనంగా నిర్వహిస్తామని, అలాగే పండగ యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని, మన సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా పాటించే విధంగా ఈ విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మా క్లబ్ తరఫున చేయడం జరిగింది. అయితే ఇక్కడ మా స్కూల్లోని టీచర్స్, తర్వాత పిల్లల తల్లిదండ్రులు, బాలికలు,
అందరితోటి బతుకమ్మలు పండుగ నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరము మా క్లబ్ తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల హోలీ మేరీ హై స్కూల్లో శనివారం బతుకమ్మ సంబరాలు ప్రిన్సిపల్ రెజినా హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు ఆడి పాడి సందడి చేశారు. ఈ నెల 27న జరిగే వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ దడువాయి గుమస్తా చాటా స్వీపర్ వర్కర్స్ యూనియన్ 2వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 27వ తేదీన వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో రాష్ట్ర 2వ మహాసభను నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీ దడువాయి చాటా స్వీపర్ కార్మికులు హాజరవుతారన్నారు. ఈ మహాసభల్లో మార్కెట్ యార్డుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే కాలంలో మార్కెట్ యార్డుల అభివృద్ధికి తీసుకునేటటువంటి కార్యక్రమాలు, నిర్ణయాల పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ, భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, ఉపాధ్యక్షులు చక్రపాణి, భాగ్యలక్ష్మి, సాయిలు, కార్యదర్శులు హనుమాన్లు, అనిల్, కవిత, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా, ఈ మహాసభలకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే రకంగా రైతు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ యార్డు చట్టం ప్రకారం మార్కెట్ యార్డుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జీరో కాంటాలు లేకుండా వాటన్నిటిని కూడా నివారించి రైతు పండించినటువంటి ధాన్యాన్ని నేరుగా మార్కెట్ యార్డుకే తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం, కార్మికుల్ని, రైతాంగాన్ని ఐక్యం చేయడం కోసం తాడ్బిలోలి గ్రామంలో మహిళలు గాజుల పండుగను నిర్వహించారు. గోరింటాకు పెట్టుకుని మహిళలు సందడి చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, స్నేహితులు, వదిన, మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు కలిసి ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికొకరం కష్టసుఖాల్లో అండగా ఉండాలని కోరుకున్నారు. బతుకమ్మ ఆటలు, కోలాటాలు ఆడుతూ ఆటపాటలు పాడి అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు. మోర్తాడ్ నవోదయ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్లో శనివారం బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి విద్యార్థినులు పూజించారు. సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసేందుకు బతుకమ్మ పండుగను నిర్వహించినట్లు కరెస్పాండెంట్ రవిబాబు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక సాంప్రదాయాల్ని వాళ్ళు పెంపొందించడం కొరకు ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. బతుకమ్మ అనేటువంటిది ఏంటిదంటే ఒక తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబజేసేటువంటి పండుగ. ఇది స్త్రీల యొక్క ఐక్యతను మరియు ప్రకృతికి కృతజ్ఞతగా, ప్రకృతి సంరక్షణగా దీన్ని జరుపుకో. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు ముట్టడించారు. ఎడపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి చేసి కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు, వితంతులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలని, కండరాల క్షీణత గలవారికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు మరియు చేత పెన్షన్దారులకు వెంటనే పెన్షన్ పెంచి ఇవ్వాలని మరియు కొత్త పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేత పెన్షన్లను పెంచుతానని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న నీకు రాజకీయంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లసింగారి భూమయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లన గోయల సావిత్రి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు అఫీజా, బాలమణి, స్వర్ణలత, హైమది, సునీత, చంద్రకళ, గంగారం తదితరులు పాల్గొన్నారు. కళా ఉత్సవ్ జిల్లా స్థాయి పోటీలో బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో నిర్వహించిన కళా ఉత్సవ్ 2025 పోటీల్లో బాల్కొండ స్థానిక జిల్లా పరిషత్ బాల్కొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ప్రదర్శించిన 10వ తరగతి విద్యార్థిని సాయి శివాని జిల్లా స్థాయిలో 3వ బహుమతిని లభించింది. పాటల పోటీల్లో రిమ్సా, సబుర్, ఆఫిజా ఖానం, మహైకు కౌసర్, ఆయేషా ఖానం కాశ్మీర్పై పాడిన దేశభక్తి పాట ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, గైడ్ టీచర్ కవితరాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Our beloved students and also madams for కాశ్మీర్ విషయంలో చాలా చక్కగా ఇప్పటికి కూడా అది బర్నింగ్ ఇష్యూగా ఉంది. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ కానీ. సో ఆ విషయంలో ఇప్పటికి కూడా మన ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. దసరాకు దేవి నవరాత్రి ఉత్సవాలకు ముందుగానే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. మాధవి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల వేడుకల్లో చిన్నారి బాలబాలికలతో పాటు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఉయ్యాల అంటూ సంబరాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వేడుకలను తమ పాఠశాలలో జరుపుకుంటామని శ్రీ మాధవి పాఠశాల కరస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు మల్లపూల మాధవి సురేష్ గౌడ్ తెలిపారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చెరువులో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి, కరస్పాండెంట్ మల్లెపూల సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, పాఠశాల బాలబాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అంటేనే తెలంగాణ. మరి ఈ బతుకమ్మ పండుగను పూల జాతర అని కూడా అంటాము. మరి ఈ బతుకమ్మ పండుగ అనగానే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మరి ప్రొద్దున లేవగానే రకరకాల పూలను సేకరించి చక్కగా సాంప్రదాయ దుస్తులతోటి పిల్లలందరూ చక్కగా బతుకమ్మను పేర్చుకొని రావడం జరిగింది. మరి దీనికి ఒక చరిత్ర ఉందండి. మరి పూర్వకాలము చోళరాజు అనే రాజుకి 100 మంది కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యుద్ధంలో మరణించడం జరిగింది. మరి సత్యవతి, తన ధర్మపత్ని అయిన సత్యవతి, చోళరాజు గారు ఇద్దరు మరి తపస్సు చేయగా లక్ష్మీదేవి కటాక్షంతో వారికి ఒక కూతురు జన్మిస్తుంది. తన పేరే బతుకమ్మ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ట్రాన్స్జెండర్ల ఆధిపత్యాల పోరు నడుస్తోంది. అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్జెండర్లు కొట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి కొంతమంది ట్రాన్స్జెండర్లు బాన్స్వాడకు వచ్చి దసరా పండుగ సందర్భంగా డబ్బులు షాపుల్లో అడుక్కుంటున్నారు. బాన్స్వాడలో స్థానికంగా ఉన్నవారు కామారెడ్డి నుండి ఎందుకు వచ్చారని ప్రశ్నించగా మాట పెరిగి గొడవ పెద్దదైంది. రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ గొడవ వల్ల గంటసేపు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు రాగానే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. బరాబర్ అడుగుతానంటే 10 సంవత్సరాల నుంచి మేమే అడుగుతాం ఇక్కడ. మరి వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే మేము బరాబర్ వస్తాము, మీరు మాకు నెలకి 3000 ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా అలా అని చెప్పేసి మాకు చాలా టార్చర్ అండి. బయటికి వెళ్ళి నేనైతే సొంతూరు కాబట్టి మేము ఉన్నాం ఇక్కడ. పిల్లలకి ఏం తెలియదు కదా, వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు ప్రాణహానం ఉంది వాళ్ళ వల్ల. ఎందుకంటే తను కామారెడ్డి జిల్లాలో ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. పచ్చన నడుకుల ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు దేవానంద్ పదవి విరమణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ బోధన చేసిన ఉపాధ్యాయులు దేవానంద్ సార్ సేవలు మరువలేనివని వారిని ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు విద్యలో ఎన్నో మెలకువలను నేర్పిన సీనియర్ ఉపాధ్యాయులు పదవి విరమణ పొందడం విద్యార్థులకు లోటుగా భావిస్తున్నామన్నారు. ఏది ఏమైనా వారి సేవలు మరువలేనివని, ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితం సుఖవంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ కావడం జరుగుతున్నది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెప్టెంబర్ ఈ 10వ తారీఖున మరియు ఈ విరమణ జరిగినప్పటికి కూడా మరియు నా పైన ప్రేమ కలిగి ఆ రోజు కొద్దిగా వాతావరణం సరైన విధానంలో సహకరించలేకపోవడం వలన మరియు విడిగా రాలేకపోయారు. మళ్ళా నా ప్రేమతో ఇక్కడికి స్కూల్కి వచ్చి ఈ విజయ సభలో సన్మానం చేసినట్టు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రవేశించిన 6వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులకు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో, కళాశాలలో ఎన్నో సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఏ కార్పొరేట్ కళాశాలలో లేని విధంగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో అన్ అకాడమీ తరగతులను
ఫిజిక్స్ వాళ్ళ సహకారంతో ఐఐటి జేఈఈ తరగతులను నిర్వహిస్తున్నామని వాటిని విద్యార్థులు చక్కగా వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అలాగే విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు డాన్స్లతో హంగామా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సౌమిత్రి, అధ్యాపకులు హేమలత, సౌమిత్రి, రమేష్, సాయన్న విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలంలోని పాఠశాలకు సోమవారం నుంచి దసరా సెలవుల నేపథ్యంలో శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులు వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మను పాఠశాల ఆవరణలో ఉంచి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,800 రూపాయలు పలకగా 1 కిలో వెండి ధర 1,38,500 రూపాయలుగా ఉంది. అలాగే 1 తులం వెండి ధర 1,385 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఉత్తర తిరుపతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ స్థల పరిశీలన, పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ ఆందిరెడ్డి రాజారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి యథాతథం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ ప్రతినిధులకు నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ. ఆలూరు మండలంలోని కల్లెడి గ్రామంలో కీర్తిశేషులు కిరణ్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ. హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, మండవ, విఠలరావు న్యాయవాదులు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని 250 మంటపాలకు పట్టు చీరలు పంపిణీ చేశాం. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీలో గల డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన పట్టు చీరల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత్ వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్ష సూచన. కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టులోకి 1,76,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉండడంతో 51,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐల బదిలీ. పలు పోలీస్ స్టేషన్లకు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి సాయి చైతన్య. భీమ్గల్ నింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పూజలు చేసిన సిపి సాయి చైతన్య. రానున్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.